హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ తో వడలు తయారు చేసుకుందామండి. స్వీట్ కార్న్ హెల్త్ కి చాలా మంచిది. హై ప్రోటీన్ ఉంటుంది స్వీట్ కార్న్ లో. హెయిర్ కి చాలా చాలా మంచిది. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ముందుగా స్వీట్ కార్న్ ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. 3 స్వీట్ కార్న్స్ ఒలిచినది ఇది. దీన్ని మిక్సీ వేసుకుందాం. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి, మరి మెత్తగా పట్టకూడదు. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొన్ని అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ కన్సిస్టెన్సీ దాకా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలో బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి. ఈ పిండిలో వాటర్ గా ఉంటుంది. మొక్కజొన్నలో పాలు ఉంటాయి కదా, అవి అన్ని రిలీజ్ అయిపోయి వాటర్ గా ఉంటుందన్నమాట. ఇలాగే వేసుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయండి. అందుకని బియ్య పిండిని కలుపుకుందాం. షేప్ కూడా బాగా వస్తాయి బియ్య పిండి కలిపినందువల్ల. సరిపడా చూసుకొని ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేశానండి. వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలో బియ్య పిండి తక్కువైనట్లయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మనకి తెలుస్తుంది ముద్దకొచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. ఇంకొంచెం బియ్య పిండి పడుతుందండి. బియ్య పిండి బదులుగా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇష్టం ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలా వాటర్ తీసుకోవాలండి చేయి తడుపుకోవటానికి. ఇప్పుడు పిండిని ముద్దలుగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. వడలు ఒత్తుకుందాం. ఇలా వాటర్ తడుపుకున్నందువల్ల చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయండి. పలుచగా చేసినట్లయితే క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం మందంగా చేసుకుంటేనే బాగుంటాయి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం.
కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. వడలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, హై పెట్టకూడదు, లోపల కుక్ అవ్వకుండా మాడిపోతాయి. వీటితోనే కాకుండా నాటుకొంకులు కూడా దొరుకుతాయండి. వాటిని ఒక పొంగు రానిచ్చేసి తయారు చేసుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా ఇంతేనండి నాటుకొంకులతో తయారు చేసుకున్నప్పుడు. బాగా ఫ్రై అయినాయండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి.